పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందినటువంటి రామావత్ తులసి నాయక్ గత నెల 21న హత్యకు గురయ్యారు. ఇక తులసి నాయక్ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందినటువంటి శివ నాయక్ తన తండ్రి మరణానికి కారణం తులసి నాయక్ అని అనుమానం పెంచుకున్నాడు. దీంతో అతన్ని చంపాలని ప్లాన్ చేసిన శివనాయక్ కిరాయి హంతకులకు 3 లక్షలకు మాట్లాడుకున్నాడు. ఇక తర్వాత గంగోపాలెం గ్రామానికి చెందినటువంటి జరుగుల రామాంజనేయులు అతని వదిన కుమారుడు ఎరిపెల్లి గంగాకు ముందుగా 30,000 అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక నిందితులు వారం రోజులుగా పాటు రెక్కి నిర్వహించి 21వ తేదీ సాయంత్రం తులసి నాయక్ను హతమార్చారని దర్యాప్తులో భాగంగా పోలీసులు తెలిపారు. ఇక జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో వినుకొండ సీఐ తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ విషయం శివానాయక్ అనే అతను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి చెప్పడం జరిగింది. దానికి శివానాయక్ ఒప్పుకొని ఓ 30,000 డబ్బులు అడ్వాన్స్ కావాలంటే 30,000 వీళ్ళకి ఫోన్పే ద్వారా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు తీసుకొని ఆ గంగా అనే అతన్ని రక్కీగా 2-3 రోజులు చూశాడు, అందుబాటులోకి రాలేదు. 21వ తారీఖు ఒక కర్ర తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో వెనక నుంచి కొట్టడంతో అక్కడ పడిపోయాడు. ముద్దాయికి అతనికి గురించి చిన్న పెనుగులాట కూడా జరిగింది. ఫైనల్గా ఈ గంగా అనే కుర్రవాడు అతన్ని కర్రతో కొట్టి చంపేసి ఆనవాలుగా గుర్తుగా కుడి చేతి బొటన వేలిని కట్ చేసుకొని వచ్చి ఈ నాగిరెడ్డికి చూపించడం జరిగింది, చంపేశానని చెప్పి. మిగతా డబ్బు అంటే తర్వాత ఇస్తామని చెప్పి అతనికి ఆ రోజు 5,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేక టీంలు వేసుకొని త్వరితగతిన మా ఎస్ఐలు మేము డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరిని కూడా ఈరోజు అరెస్ట్ కొండ్రమొట్ల జంక్షన్లో 4 ఉండగా వాళ్ళని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి నెల 21వ తారీఖున ముఖ్య తులసిరామ్ నాయక్ బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు. 21వ తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి నా విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను ఎస్ఐ బొల్లాపల్లి, ఎస్ఐ ఈపూర్, ఐరవల్ ఎస్ఐ అందరం కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన ఛేదించడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విచారణలో 4 ముద్దాయిల పాత్ర ఇందులో 4 ముద్దాయిలుని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎర్రిబెల్లి గంగ, ఇతను కాకినాడ, తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి, రామావత్ శివానాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి, జరుగుల రామాంజనేయులు గంగులపాలెం బొల్లాపల్లి మండలం. వీళ్ళ పాత్ర ఏంటని విచారిస్తే శివానాయక్ అనే అతను వాళ్ళ ఫాదరు 2022వ సంవత్సరం డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు, అతను చేతబడి చేసి చంపాడు అనే ఉద్దేశంతో తులసిరాయం నాయక్ని ఎప్పుడైనా కానీ నిన్ను చంపుతానని ఒక